ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మన ఇంట్లో ఉండదగిన మంగళకరమైన వస్తువుల్లో గృహంలో ఉండవలసింది ఓంకారం. ఓం అనేటువంటిది పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అకార ఉకార మకారాలు 3 బీజాక్షరాలతో రూపొందినదే ఓంకారం కాబట్టి సకల మంత్రాలకు ఆదిగా చేరి మంత్రాన్ని మహిమాన్వితమైనదిగా శక్తివంతంగా చేస్తున్న ఆదినాదం ధ్వని ఓంకారమే కాబట్టి ఈ ప్రణవనాదమే సకల సృష్టి ఆవిర్భావానికి మూల హేతువని వేద పురాణాలు వర్షిస్తున్నాయి. కాబట్టి ఈ 3 బీజాక్షరాలు త్రికోణాలకు, త్రిలోకాలకు, త్రిమూర్తులకు, త్రిగుణ సంపదలకు ప్రతీకగా చెప్తారు. కాబట్టి అతి ప్రాచీన మంత్రంగా చెప్పుకుంటున్న గాయత్రి మంత్ర ప్రారంభం కూడాను ఓంకారంతోనే ప్రారంభించారు. కాబట్టి ఓంకారాన్ని శుద్ధ బ్రహ్మ స్వరూపంగా చెప్తాం. ఇటువంటి ఓంకార స్వరూపం గృహంలో ఉండటం వల్ల ఆ గృహంలోని వారు చేసేటువంటి పూజలు, వ్రతాలు, నోములు, దైవస్మరణకు మంత్రబలం పరిస్పుష్టిత చేకూరుస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రవచనం. అందుచేత ఓం అనేటువంటిది చాలా చక్కగా యోగాన్ని సిద్ధిస్తుంది. అందుకే మీరు తప్పనిసరిగా కిటికీలు పెట్టేటప్పుడు ఆ కిటికీలకు ఉండేటువంటి లోపల ఉండేటువంటి గీతలు ఆ ఇనుముతో చేసినవి ఓంకారంతో అమర్చి కిటికీలు ఏర్పాటు చేయండి. కిటికీ మధ్యలో ఓం అలా ఇనుముతో అయినా తయారు చేసి పెట్టాలి. అలా పెట్టండి. ఒకవైపు ఓము, ఒకవైపు స్వస్తిక్కు. ఈ 2 కూడా చాలా విశేషకరం అండి. అంతేకాకుండా ఇంట్లో లోపలికి వెళ్ళగానే ఓం ఉన్నటువంటి చిత్రపటం మనకి కనిపిస్తే చాలా మంచిది. పూజా మందిరంలో కానీ, గృహంలో కానీ, గోడలపై కానీ, సింహద్వార బంధనంపై కానీ ఎక్కడైనా సరే ఓంకార రూపాన్ని మనం ప్రతిష్ఠిద్దాం. సర్వజనావళి సుఖ సంతోషాలతో వర్ధిల్లుదాం. సర్వే జనా సుఖినో భవంతు.